ఈయనెవరు? ఈ కంపెనీని స్థాపించిన, ఎందుకంటే దీంట్లో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్త వాళ్ళు సో చాలా తక్కువ మంది ఉన్నారు కానీ పెద్ద ప్రాబ్లం, స్పీడ్గా వెళ్ళొచ్చు కదా. సో చూడండి, ఈయన గౌతమ్ బాలిగర్ అని కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి. ఈయన ఎవరు? దీపక్ సూద్ గారు. ఈ దీపక్ సూద్ గారు మన కంపెనీ యొక్క ఆపరేషన్స్ ఎక్కడ ఎలా చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు చేయాలి, లేదా ప్రొడక్ట్స్ ఎలా లాంచ్ చేయాలి అన్నీ చూసేది ఎవరు? ఈయన ఉన్నారు కదా. కన్వర్ట్ సింగ్ అనేటువంటి ఆయన ఏం చేస్తారంటే, మీకు 8వ తారీఖున 9వ తారీఖున ఏమొస్తున్నాయి? చెక్స్ వస్తున్నాయి కదా. ఆ చెక్స్ ఎలా ఇవ్వాలి, ఎవరి పీవీకి ఎంత ఇవ్వాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలితో పాటు ఐటీ, ఇప్పుడు మీ మొబైల్స్ అందరిలోని వెస్టేజ్ ఉంది యాప్, ఆ యాప్ ఎలా వచ్చింది? సో ఈయన క్రియేట్ చేసింది. సో అంటే ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా చూసుకున్నది ఎవరు? అవును కదా. మీకు ఎన్ని పీవీలు వచ్చినాయి, మీకు ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఎంతమంది మెంబర్షిప్ ఉంది అనేది అన్ని చెప్పి మొత్తం ఐటీ ఇన్ఫర్మేషన్ అంతా చూసేది. అయితే గౌతమ్ బాలిగర్ చేసిన మొట్టమొదటి స్టెప్ ఏంటి? టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దర్ ఓన్ టర్మ్స్. ఎవరైతే ప్రజలకి ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుందో వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది, వాళ్ళు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరికీ మన పండగ అయిపోయింది కదా. మీ హస్బెండ్ ఒక 10,000 ఇస్తే ఏం చేస్తారు? షాపింగ్ మాల్స్ మంచి చీరలు కొంటారా? 5,000 ఇస్తే, 2,000 ఇస్తే గాడి బిడ్డ ఏమవుతుంది? ఏమి రాదు అనుకుంటున్నాం కదా. అంటే డబ్బులుంటే ఏమవుతాయి? మన ఆలోచనలు మారుతాయి. కాబట్టి ప్రతి ప్రజలకి ఏముండాలి? ప్రతి ఒక్కరికి ఏముండాలి? ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటే కనుక ఆ దేశము అభివృద్ధి చెందుతుంది, ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, బాగుంటారని చెప్పే ఉద్దేశంతో మన కంపెనీని స్థాపించారు. ఈయన ఏమంటారంటే, ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బ్రేవ్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ది బ్రేవ్. భవిష్యత్తు ఎవరికి సహకరిస్తుందట? ఎవరైతే ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరైతే ధైర్యం చేసి నిర్ణయం. అందుకని ఇదివరకు పాత సినిమాల్లో, పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారికి ఏం చెప్పారు? సాహసం చేయరా. అవునంటే సాహసం చేస్తే ఏమొస్తుంది? విజయం వస్తుంది. అలాగే ఈయన ఏమంటారంటే, నువ్వు ఏదైనా విజయం సాధించాలంటే ముందుగా ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. అంటే ధైర్యం చేసి ముందడిగేస్తే ఏమవుతుంది? విజయం. మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, ముందు ఆలోచించక ధైర్యంగా ముందడిగే నీకు విజయం వస్తుంది. కాబట్టి ఈయన కూడా చెప్పారు, ఏం చెప్పారు? సోచనకి హిమ్మత్ కరో, ఆలోచించడానికి ఏం చేయాలి? నువ్వు ధైర్యం చేయాలి. సో ధైర్య సాహసే అవునే కదా లక్ష్మి. సో కాబట్టి ఇక్కడ నువ్వు నిర్ణయం తీసుకోవడానికి మంచి ధైర్యం చేయమని చెప్పారు. అంతేకాకుండా ఈయనతో పాటు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఎదగాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు కొంతమంది చెప్తారు, నాకు బంగారం ఇష్టం లేదు, మంచి చీరలు అక్కర్లేదు, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతాం. మగవాళ్ళు కూడా చాలా అబ్బా అంత స్టైల్ కొట్టాలా, నన్ను ఎవరు చూస్తారు, ఏం చేయాలి అంటారు. కొంతమందికి నగలు ఉన్నా పెట్టుకోరు, ఇష్టం ఉండదు. కానీ ఒకటి గుర్తించుకోండి, మీరు ఎప్పుడు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అప్పుడే దేవుడు ఇస్తాడు. నాకు నగలొద్దు, బంగారం వద్దు, చీరలొద్దు, మేడలొద్దు, మిద్దులొద్దు అనుకుంటే మీకేమి. అందుకని మనం మంచి తలస్తే పైన ఎవరు ఉంటారు? కాబట్టి మనం ఇప్పుడు ఏం కోరుకోవాలి? నాకు మంచి జరుగుతుంది, నేను మంచి అవుతుంది అనుకుంటేనే మంచి జరుగుతుంది. కాబట్టి తదాస్తు. అందుకని ఇప్పుడు చెడు ఎప్పుడు పలకూడదు, మంచి మాత్రమే కోరుతారు. ఇంకోటి, మీరు బాగా ఎదగాలంటే మీరు ఎవరితో స్నేహం చేయాలి? అదే కదా. ఇప్పుడు ఒక క్లాస్లో 10 మంది అబ్బాయిలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10 మంది టాప్ స్టూడెంట్స్. నాకు 2-3 సబ్జెక్టులు పోయినాయి. నేను వీళ్ళతో కలిస్తే నాకేమవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు ఎలా చదువుకోవాలి, ప్లానింగ్ ఏంటి, టైం టేబుల్ చదువుకుంటారు. నేను అలాంటి ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్ వాళ్ళతో జాయిన్ అయితే ఏమవుతాను? నేను కూడా పాస్ అయ్యే వస్తుంది, బాగా చదువుకుంటాను. అవును కదా. లేదు, ఒక 10 మంది చెడ్డ అబ్బాయిలు ఉన్నారు, ఎప్పుడు చూసిన సినిమాలు షికాలు చెప్తే క్లాస్లో ఎక్కడతారు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ అయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాను, 10th అయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాను. వాళ్ళతో పాటు తిరిగితే నేనేమవుతాను? అంటే ఒక చెడ్డవాడితో తిరిగితే 10 మంది చెడ్డవాడితో తిరిగి. అవునా? సో మీరు కూడా ఎదగాలి అంటే ఇక్కడ ఎవరితో స్నేహం చేయాలి? ఎవరైతే నాకు గోల్, డ్రీమ్ ఉంది, కారు కొనుక్కోవాలి, మేడ కొనుక్కోవాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, లేదంటే ఒక్కొక్కరికి టార్గెట్ ఉంటుంది. అప్పుడప్పుడు ప్రతి అంటే ఇదివరకు నేను రాజమండ్రి ఉన్నప్పుడు మా ఇంటి కింద ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ప్రతి సంవత్సరం టార్గెట్, ప్రతి వరలక్ష్యానికి వ్రతం ఉంటుంది కదా, ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఈసారి నేను వడ్డాన్ని చేయించుకోవాలి, లేదు ఈసారి గాజులు చేయించుకోవాలి, లేదు ఈసారి చెవురింగులు. అంటే ఆవిడకి ముందుగానే ప్లానింగ్, సంవత్సరం ప్రకారం కరెక్ట్గా వరలక్ష్మి వ్రతానికి వచ్చే ముందుగానే చేయించుకునేది. వరలక్ష్మి వ్రతానికి అంటే ఆవిడ ఏం చేసి ముందుగానే ప్లాన్ చేసి, ముందు ఒక డ్రీమ్ ఉంది ఆవిడకి, నాకు కావాలని, దాని ప్రకారం ప్లాన్ చేసి. నువ్వు అలాగే ఇక్కడ ఎదగాలి అని నువ్వు అనుకోవాలి. ముందు ఏమనుకోవాలి? ఎదగాలి అని నువ్వు అనుకొని నిర్ణయం తీసుకొని, నీతో పాటు అప్లైనర్స్ ఉంటారు కదా, ఎవరైతే కార్ అచీవర్స్ అయ్యారో, ఎవరికైతే 1 lakh వస్తుందో వాళ్ళని ఊహించుకోండి. అంతేకాదు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? సాధారణంగా పాపతో బాబుతో మంచి గోడ ఫోటో పెడతారు కదా. ఎందుకు పెడుతున్నారు?
మీ పుట్టే పెట్టి మీకు ఎలా ఉంటాడో తెలియదు, కానీ గోడ మీద ఫోటో పెట్టి ఏం చేస్తాం మనం అంటే బాగా ఉండాలి, అందంగా పుట్టాలి అని అనుకోలే కదా. సో మరి గర్భంలో ఉన్న శిశువు ఎలా ఉంటాడో తెలియదు, ఫోటో చూస్తే మనకి బాగా పుడతాడని ఐడియాతో అనుకుంటున్నప్పుడు మరి నేను 1 సంవత్సరం తర్వాత 1 లక్ష రూపాయలు నాకు ఆదాయం కావాలి, 3 సంవత్సరాలు నాకు కారు కావాలి, 5 సంవత్సరాలు ఒక నేను మేడగట్టు కావాలి అంటే అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, బాగుందా లేదా? మరి అలాగ అనుకుంటేనే మనకి దేవుడు కూడా ఏం చేస్తారు. సో మనం అందుకని ఇక్కడ ఉన్నటువంటి మీ లీడర్స్ ఎవరైతే అప్లైనర్స్ బాగా కష్టపడి డోర్ టు డోర్ వెళ్ళి హోమ్ మీటింగ్స్ చేస్తారా, రోజుకి కనీసం 5-6 చేస్తారా, అలాగే అప్పుడప్పుడు మీటింగ్ అయితే ఎంత దూరం వెళ్ళిపోతారా, అలాగా వాళ్ళతో మీరు స్నేహించండి. వాళ్ళతో ఉంటే మీకేమవుతుంది, వాళ్ళతో పాటు ఉంటే మీకు మంచి ఆలోచనలు వస్తాయి, నాకు సంపాదించాలనే కోరిక వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఉన్నాం, 5లో ఒక 4 ఎక్కడికైనా వెళ్దామంటే వద్దురా, వేస్ట్ రా, మీటింగ్ వేస్ట్, ఏం చెప్తాడు రాడు, పిచ్చిది అంటే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అన్నారు అనుకో, మనం ఏం చేస్తాం, ఆగిపోతాం. అలా కాకుండా 4 నేను వెళ్తాను, నేను సంపాదిస్తాను, నాకు కావాలా, మీటింగ్లో ఏదో చెప్తారు, కొత్తది నేర్చుకుంటాను అని 4 వెళ్తే 5వ వాడు ఏం చేస్తాడు. కాబట్టి మీరు స్నేహం చేసి ఎదగాలి అంటే ఎవరితో స్నేహం చేయాలి, మంచి వాళ్ళతో, ఎదుగుతున్న వాళ్ళతో, బాగా సంపాదించే వాళ్ళతో స్నేహం చేయాలి. అంతేగాని ఆడు కారు కొనుక్కున్నాడే మన ఆశగా. కానీ ఇక్కడ మనిషికి ఒక స్వార్థం ఉంది. మనిషికి ఏముంది ఏంటో చెప్పనా, అందరూ బాగుండాలి అందులో కాదు, అది పాత సామెత. అందరూ బాగుండాలి కానీ నాకన్నా బాగుండకూడదు. ఏంటి, అందరూ బాగుండాలి కానీ నాకన్నా. ఇది వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు చెప్తాను, ఈవిడి పెళ్లికి వెళ్ళినప్పుడు మంచి చీర కట్టుకుని వెళ్ళింది, మంచి నగలు వేసుకో, అందరూ రిసీవింగ్ ఎలా ఉంటుంది, మంచి హారం వేసుకొని, మంచి నగలు వేసుకొని, చెవులు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని, గాజులు పెట్టుకొని రిసీవింగ్ ఎలా ఉంటుంది, వదినా బాగుంది హారం, ఎక్కడ కొన్నావు, చీర చాలా బాగుంది అంటది. ఇంకొక ఆవిడ ఇలాంటి చీర నా దగ్గర ఉంది కానీ రంగు వేరు కదా. సో ఇలాంటి మాట ఏంటి, అసూయ. ఏంటది, అసూయతో ఆవిడ దగ్గర ఉందో లేదో తెలీదు కానీ నా దగ్గర ఉంది వేరే రంగు, అవునా. సో ఇలా మాట్లాడతారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనం ఎదగాలి అనుకుంటే ఏం చేయాలి, ఎదిగే వాళ్ళతో స్నేహం చేయాలి. ఇప్పుడు నేను క్లాస్ ఫస్ట్ రావాలంటే క్లాస్లో బాగా చదువుకునే వాళ్ళతో స్నేహం చేయాలి, అవునా కదా. మీరు ఈ వెస్టేజ్లో ఎదగాలంటే ఒకటే గుర్తించుకోండి, ఎవరైతే ఈ హోమ్ మీటింగ్లు పెట్టట్లేదు, ఎవరైతే ట్రైనింగ్ మీటింగ్లకు వెళ్ళట్లేదు, ఎవరైతే వెనకబడిపోయారో, ఎవరైతే అమ్మకుండా ఎవరికి చెప్పకుండా ఉన్నారో వాడిని నువ్వు గోల్గా తీసుకుంటావా, వాడిని టార్గెట్గా లేదా ఇన్స్పిరేషన్గా తీసుకుంటావా. ఎవరైతే బాగా చేస్తున్నారు, ఎక్కువ అమౌంట్ సంపాదిస్తున్నారు, కళ్ళ ఎదురుకుంటే చూస్తుంటే మేడలు కట్టుకుంటున్నారు, లేదా కార్లు కట్టుకుంటున్నారు, వాళ్ళని టార్గెట్ చేసుకుంటావా. ఎప్పుడు కూడా మనం మనకన్నా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాం మనం. అలాగే గౌతమ్ బాలి గారు ఏం చేశారంటే, ఇక్కడ ఆయన ఆసియాలతో పాటు కో ఫౌండర్స్ అంటే సహ వ్యవస్థాపకులు కూడా మంచి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఆయనకి సహకరించారు. ఎలా చేశారంటే, ఏ డ్రీమ్ ఆఫ్ ది కో ఫౌండర్స్, ఆయన యొక్క కళ ఉంది కదా, భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా, లేదా పురుషులు లేదా అదే మగ మనుషులందరూ కూడా ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని కోరుకున్నారు కదా. ఆయన యొక్క డ్రీమ్కి తగ్గట్టుగా ఈయనకి కొంతమంది ఫ్రెండ్స్ అంటే కో ఫౌండర్స్ అంటే అర్థమైంది తెలుగులో సహ వ్యవస్థాపకులు వాళ్ళు దొరికారు. వాళ్ళు కూడా ఎలా పనిచేశారో తెలుసా, కరేజ్ అంటే అర్థమైంది వెరీ గుడ్, ధైర్యము. అండ్ డిటర్మినేషన్ టు సక్సీడ్ అంటే అర్థం, డిటర్మినేషన్ అంటే అర్థమైంది అకుంఠిత దీక్ష. ఏంటి, అంకిత భావం లేదా అకుంఠిత దీక్షతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తుంటే ఆ టీమ్ సక్సెస్ అవుతుందా, సక్సెస్ అవుతుంది. అలాగే వీళ్ళందరూ దేవర్ కమిటెడ్ టు ఫోకస్ అని నెవర్ లూజ్ సైట్ ఫ్రమ్ దేర్ గోల్. వాళ్ళ యొక్క లక్ష్యాల నుంచి చూపు పక్కకు పెట్టుకోకుండా అకుంఠిత దీక్షతో కష్టపడుతున్నారు. ఆ యొక్క దీక్ష అంటే వాళ్ళ యొక్క చూపును కూడా పక్కకు పెట్టకుండా గోల్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసా, భారతంలోని అర్జునుడు ఒక చేప పైన తిరుగుతూ ఉంటే కొట్టమన్నారు. అప్పుడు ఏం చేశాడు, చూసిలా కొట్టాడా, ఏం చేశాడు, కింద నీళ్లు ఉంటే పైన తిరుగుతున్న చేపకి కింద నీటిలోని చూసి పైకి వేసాడు, అవునా. అంటే అంత దీక్షతో ఎలాగైతే కొట్టారో అలాగే వీళ్ళు కూడా అంత పట్టుదలతో ఉన్నారు, ఓకేనా. సో ఇలాంటి పట్టుదలతో ఉన్న వాళ్ళు అందరూ ఏకమైతే ఏమవుతుంది, కంపెనీ సక్సెస్. చూద్దాం సక్సెస్ అయ్యిందో లేదో. చూడండి, దీని ఫలితంగా ఏమైందంటే, దిస్ యాటిట్యూడ్ అండ్ హార్డ్ వర్క్ హ్యాస్ ద రిజల్ట్ దట్ వీళ్ళందరూ కష్టపడడం ఫలితంగా ఏమొచ్చింది, టర్నింగ్ వెస్టేజ్ ఇంటూ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండియన్ బిజినెస్ స్టోరీస్ ఆఫ్ ది మోడర్న్ డే ఇండియా. ఆధునిక భారతదేశంలో ఒక గొప్ప శక్తివంతమైన కంపెనీగా ఏర్పడింది. ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ ఆత్మనిర్భర్ అంటే ఎంతమంది తెలుసు, లీడర్స్, ఆత్మాభిమానం కాదు. ఆత్మనిర్భర్ అంటే ఏం లేదు చెప్తాను కాదు. ఆత్మనిర్భర్ అంటే మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, ఆత్మనిర్భర్ అంటే ఒక పథకాన్ని స్థాపించారు. అంటే మన భారతదేశంలో తయారైన వస్తువులను మనమే వాడాలి.
మన భారతదేశంలో తయారైన వస్తువుల్ని దానికి ఒక పేరు పెట్టారు, ఏంటి? ఆత్మనిర్భర్. మరి మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ మన భారతదేశంలో తయారైందా వేరే చోట తయారైంది? అందుకని వెస్టేజ్ కంపెనీ మన భారతదేశంలో తయారైంది కాబట్టి భారతదేశంలో తయారైన ఉత్పత్తుల్ని మనం వాడుకోవాలని చెప్పి ఆయన ఏం చెప్పారు, బాగా అభివృద్ధి చేశారు. అందుకని మన గౌతమ్ బాలి గారు మీటింగ్ అయినప్పుడు అంతకుముందు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి గవర్నమెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు లేదా? ఓకే. సో ఆత్మనిర్భర్ అంటే మన భారతదేశంలో తయారైన వస్తువులు మన ఇంట్లోనే మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఎక్కడ తయారైనాయి కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేశారు. అందుకనే ది ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏమైందంటే దట్ హ్యాస్ బిన్ టాప్ 50 గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఫర్ ది 6 years. ఇందా చెప్పాను కదా, వరుసగా 6 సంవత్సరాలు మన యొక్క కంపెనీ ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలో గ్లోబల్గా ఉన్న కంపెనీలో 50వ ప్లేస్కి వచ్చింది. అంతేకాకుండా చూడండి, నాకు లాంటి ఎంప్లాయీస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆపరేటింగ్ విత్ 2500 పాయింట్స్ ఆఫ్ ది సేల్స్. ఇప్పుడు మనకి ఇలాంటి డిఎల్సిపి పాయింట్లు ఉన్నాయి కదా, ఇలాంటి డిఎల్సిపి పాయింట్లు భారతదేశం అంతా కూడా 2022కి 2500 ఉన్నాయి. కానీ ఇప్పుడు 2025 నాటికి 3000 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 3000 డిఎల్సిపి పాయింట్లు. డిఎల్సిపి ద ఓన్లీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ విత్ కరెంట్ ప్రెసెన్స్ ఇప్పుడు ఎన్ని దేశాల్లో ఉందని చెప్పాను. అంతేకాకుండా నాలాంటి ఎంప్లాయీస్ ఎంతమంది పైన ఉన్నారు. అంతేకాకుండా బిజినెస్ ఆపర్చునిటీస్ ఫర్ ఓవర్ 2.5 million యాక్టివ్. డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు? మీరు స్టాక్ కొనుక్కుంటున్నారు కదా, డబ్బులు పెట్టి కొనుక్కుంటే మీరు ఏమవుతారు? ఇలాంటి డిస్ట్రిబ్యూటర్లు భారతదేశంలో ఎంతమంది ఉన్నారట? 1 million అంటే 10 లక్షలు. 1 million అంటే ఇక్కడ 2 million అంటే ఎంతమంది? 0.5 అంటే ఇంకొక 5 లక్షలు, 25. ఇది 2022 డేటాకి ఎంతమంది ఉన్నారు మిగిలిన వాళ్ళు? 20 లక్షలు. కానీ ఇప్పుడైతే 30 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మీరు నేను అమాయకులు దీంట్లో జాయిన్ అయిపోం ఎవరో చెప్తే, కానీ 30 లక్షల మంది అమాయకులు ఉంటారా? సో అంటే ఒక కంపెనీని నమ్మితేనే కదా అంత గట్టిగా ఉంటుంది. పైగా ఇది ఎప్పుడు స్థాపించారు? ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలంటే దానికి ప్రజల యొక్క నమ్మకము, మన్నన ఉంటేనే కదా సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 కంపెనీలు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీకు పెరల్స్ తెలుసా? పెరల్స్ ఉందా? ఇప్పుడు బాగా సక్సెస్ అయ్యింది, కానీ తర్వాత ఏమైపోయింది? అగ్రిగోల్డ్ ఏమైంది అంటే కొన్ని కంపెనీలు సక్సెస్ అవుతాయి, డబ్బులు పెట్టుకుంటారు, కానీ మార్కెట్లో. కానీ మన కంపెనీ ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years నుంచి ఒక కంపెనీ ఉండడం అంటే చిన్న విషయం, పెద్ద విషయం. అంటే ప్రజల యొక్క నమ్మకం ఉండబట్టి 20 సంవత్సరాలు ఉంది. సో మనం నమ్మచ్చా లేదా? వెరీ గుడ్. ఒకసారి ఇలాంటి కంపెనీ కోసం గట్టిగా తప్పట్లు కొట్టొచ్చా? ఈ కంపెనీ ప్రస్తుతం మనం 2030 గురించి కూడా మాట్లాడుతున్నాం. అంటే ఫ్యూచర్లో కూడా ఇది ఉంటుంది, అవునా కదా? ఫ్యూచర్లో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ గురించి చెప్పేసాం, అయినా ఇంకా కొద్దిగా చెప్తాం. ఈ కంపెనీ గురించి ఏదైనా ఎవరైనా టీవీలో సీరియల్స్ కానీ ఎవరైనా యాక్ట్ చేశారంటే సంవత్సరం అక్కడికి ఏమి ఇస్తారు? ఉత్తమ అవార్డులు ఇస్తారు లేదా? అలాగే సినిమా యాక్టర్స్ కూడా నంది అవార్డులు ఇస్తారా? అలా ఎందుకు ఇస్తారు? అవన్నీ గుర్తింపు. వెరీ గుడ్. రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు బాగా యాక్ట్ చేసినందుకు, టీవీలోనూ సీరియల్లోనూ సినిమాలోనూ యాక్ట్ చేసినందుకు రివార్డ్స్ ఇస్తారు కదా. అలాగే ప్రతి కంపెనీకి కూడా రివార్డ్స్ ఇస్తారు. మన కంపెనీకి కూడా ఎన్ని ప్రభుత్వం ఇచ్చిందో చూడండి. మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే అత్యధికంగా నమ్మదగినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఎవరు? అది వరుసగా భారతదేశం 2 సంవత్సరాలు ఇచ్చింది. 23, 24, 25 2 సంవత్సరాలు ఇచ్చింది. అవునా? ఓకే. నెక్స్ట్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లోని 100 కంపెనీల్లోని మనది 100 లోపులోనే ఉంది. ఇందాక చెప్పాను కదా 36 ర్యాంక్ ఉంది. బెస్ట్ బ్రాండ్స్ 2023 బై ఈటీ. ఈటీ అంటే ఎకనామిక్స్ టైమ్స్ అంటారు. సో బెస్ట్ బ్రాండ్స్ అంటే మనకి రైస్ బ్రాండ్ ఆయిల్ తెలుసా తెలీదా? అలాగే అలాంటి మంచి బ్రాండ్లు ఉన్నటువంటి కంపెనీ కూడా ఎవరు? అంతేకాదు ఇక్కడ విచిత్రమైన విషయం జాగ్రత్తగా చూడండి. నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్. ఎంప్లాయీ అంటే అర్థం ఏంటి? ఉద్యోగం చేసేవాడిని ఎంప్లాయ్ అంటే ఉద్యోగస్తుడు. ఎంప్లాయర్ అంటే ఉద్యోగం. అంటే ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీ, మంచి కంపెనీ ఎవరట? మరి గట్టిగా తప్పట్లు కొట్టొచ్చా? ఇక్కడ చూడండి ఏమన్నాడు? గ్రేట్ ప్లేస్ టు వర్క్. గ్రేట్ ప్లేస్ టు వర్క్ అంటే మనం పని చేయడానికి చాలా అనుకూలమైనటువంటి మంచి ప్లేస్ ఏంటట? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక అద్దెంట్లో ఉన్నాను, మా పక్కింటి వాడికి నాకు పడట్లేదు. మనం ఏం చేస్తాం? మీ ఆఫీస్లో మీకు మీ బాస్కి పడట్లేదు, ఉద్యోగం ఏం చేస్తారు? మానేస్తారు. లేదా మీకు పక్క వాళ్ళకి స్నేహం సరిగ్గా లేదు, గొడవ వస్తే ఏం చేస్తారు కదా? ఉద్యోగాల్లో నెట్లలో కూడా మనకి పక్క వాళ్ళకి పడకపోతే ఉద్యోగం మానేసేనే వస్తాం. బాస్ మాట్లాడితే తిట్టాడు అనుకో, గాడి కూడా జాబ్, ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం మానేసి